ఫ్రెండ్స్, మన ఆకులో ఈకైనటువంటి మన రాజమౌళి అంకుల్ డైరెక్షన్ చేస్తున్నటువంటి వారణాసి నుంచి ఒక దళిద్రపు గొట్టు గ్లిమ్స్ వచ్చింది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. అండ్ ఇక మన రాజమౌళి అంకుల్ ఏదో భూమి మీద పుట్టనట్టు, ఏదో స్పేస్ లో నుంచి వచ్చి భూమి మీదకి పడ్డట్టు బిహేవ్ అయితే చేస్తుంటాడన్నమాట. మనం దేవుని సినిమా తీస్తున్నాము అనేటువంటి రెస్పెక్ట్ లేకుండా ఇలా ఏఐ లాగా డిజైన్ చేసి ఏదో ఈ వారణాసి సినిమాకి 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నాను అని చెప్పిన మన రాజమౌళి అంకుల్ ని ఏమనాలో అస్సలు అర్థం కావట్లేదన్నమాట. అండ్ ఇక మనం అసలైన మ్యాటర్ లో గాని వెళ్లిపోయినట్లయితే తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ గాడు తీసిన సినిమాలు అనివి కొన్ని సినిమాలైనా సంక నాకిపోతాయి అని అనుకునే మన రాజమౌళి అంకుల్ ఇంత నీచమైన నిప్పాలాక ఈ విధంగా స్టేజ్ మీద మాట్లాడుతారు అని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చెయ్యలేదు. ఏ విధంగా మాట్లాడాడో ఒక్కసారి చూడండి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. చూశారు కదా, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, ఇష్టం లేదు అని ఈ విధంగా అయితే తనను తాను ఏదో ఊహించుకునే మన రాజమౌళి అంకుల్ అయితే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అయితే ఈ విధంగా స్టేజ్ మీద గప్పాలు కొట్టినటువంటి మన రాజమౌళి అంకుల్ ని అందరూ కూడా పిచ్చబూతులైతే తిడుతున్నారు. దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేని వాడివి, ఏం పీకడానికి అసలు ఈ సినిమాని ఎందుకు తీస్తున్నావు? మళ్ళీ ఈ వారణాసి సినిమాలో శివుడు అంటున్నావు, కృష్ణుడు అంటున్నావు, రాముడు అంటున్నావు, హనుమంతుడు అంటున్నావు. మళ్ళీ వీళ్ళని ఏంటికి పెడితే సినిమా తీస్తున్నావు? జనాలు అంత ఎడ్డి గొర్రె బూకోలలాగా కనబడుతున్నారా నీకు? నువ్వు అసలు మనిషివే నారా రాజమౌళిగా అని చెప్పి ఈ విధంగా అయితే కామెంట్ సెక్షన్ లో అయితే తిడుతున్నారన్నమాట. సరే, నీకు దేవుని మీద నమ్మకం లేదు సరే, మళ్ళీ నువ్వు వాళ్ళ పేర్లు వాడుకొని అది కూడా నీ సినిమాలో యాడ్ చేసుకొని మళ్ళీ ఏంటికి ఈ సినిమా తీస్తున్నావు? ఏంటికి పైసలు సంపాదించి ఈ సినిమాకే మొత్తం అయిపోయినాయని ఏంటికి అంత ఆనం గులుగుతున్నావు? నీకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు దేవుళ్ళని నీ సినిమాలో యాడ్ చెయ్యొద్దురా బై. వాళ్ళ పేర్లు వాడుకొని నీ సినిమాలో యాడ్ చేసుకుంటా కూడా మళ్ళా నువ్వు పైసలు సంపాదించుకుంటా ఈ విధంగా మాట్లాడతావురా రాజమౌళి అని చెప్పి రెస్పెక్ట్ తొక్క ఏది ఇవ్వకుండా అయితే మన రాజమౌళిని అయితే తిట్లయితే తిడుతున్నారనమాట. సో ఈ విధంగా అయితే మన రాజమౌళి అంకుల్ అయితే ఈ విధంగా కారు కూతలు అయితే కుయ్యడం అయితే జరిగింది ఫ్రెండ్స్ స్టేజ్ మీద. మన జనాలకే కాదు, అక్కడ సెలబ్రిటీలు హీరోయిన్లకి కూడా గుద్దల మండేటట్టు అయితే మాట్లాడాడన్నమాట మన రాజమౌళి అంకుల్, దేవుణ్ణి అవమానించినట్టు. ఓకే, ఈయన అన్నట్టు దేవుడు లేకపోయినా సరే స్పేస్ లో మళ్ళా భూమి అవన్నీ ఎట్లా ఎగురుతున్నాయి, ఏదో ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తిని కూడా మన రాజమౌళి అంకుల్ అయితే అవమానించి అయితే మాట్లాడడం అయితే ఎవ్వరికి కూడా నచ్చదు కూడా. సో ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.